నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ముందుగా హెడ్లైన్స్ భూపాలపల్లిలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో ర్యాలీలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కుమ్మర జాతరలో మృతి చెందిన శిశువు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమ్మర జాతర శిశువు మృతి ఘటనకు నిరసనగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రజక సంఘం బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీలో గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిళా సాధికారత విద్య ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి సంఘాల బలోపేతం చేయాలన్నారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా మరియు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళల భద్రత స్వాభిమానంతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో మహిళా సంఘాల సభ్యులు యువతలు స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి మున్సిపల్ చైర్మన్ బుర్ర కుమరయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సాధారణీకరత అదేవిధంగా మహిళా సంక్షేమం మహిళలకు ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విస్తృత ప్రచారం చేసుకునే కొరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహిళలు కూడా ఆర్థికంగా బలోపేతమయ్యే కావాలని అన్ని రంగాలలో కూడా మహిళా శక్తి ముందుండి పనిచేసే విధంగా ఉండాలని మహిళా శక్తి ఈరోజు వివో సంఘాలు ముందుండి వ్యాపారంగా ఎదిగి ఆర్థికంగా బలోపేతమై నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇందిరాగాంధీ పాకిస్తాన్ దేశాన్ని కూడా హెచ్చరించి ఒక డెడ్లైన్ గీసి దాటితే బాగుండదని హెచ్చరించి పాకిస్తాన్నే మనము కాళ్ళబేరానికి తీసుకొచ్చినటువంటి గొప్ప మహిళా శక్తి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళలందరూ కూడా వ్యాపారంగా ఎదగాలని సందర్భంగా తెలియజేస్తూ 2 నెలల పసిబిడ్డ హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారికి కులం మతం అధికారం వంటి భావనలు తెలియవని మనిషి పుట్టిన తర్వాతే సమాజం కులం మతం అనే భేదాలను సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అడ్డుకొని వారిపై దాడి చేయడం అమానుషమని కేటీఆర్ విమర్శించారు. అంతేకాకుండా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు ఏ పార్టీకి చెందిన వారైనా హంతకులే అని స్పష్టం చేసిన కేటీఆర్ 2 నెలల చిన్నారిని హత్య చేసిన 8 మంది నిందితుల ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన వారందరికీ చట్టపరమైన శిక్ష పడేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేను ఆయన కోరారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా దోషులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి ఆ తండ్రికి వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల
ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఫిబ్రవరి నగర్లో కర్నూలు జిల్లా కుమ్మర మల్లికార్జున స్వామి జాతరలో 2 నెలల శిశువు చిన్నారి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం నాయకులు అడ్వకేట్ బోనగిరి కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర రజక సంఘం బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోవత్తులతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 నెలల పసిపాప మృతికి కారకులైన 8 మందిని శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నేత తుకారం రెడ్డి సమక్షంలోనే దాడి జరిగిందన్నారు. ఆ కుటుంబం జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కుటుంబంపై దాడి చేసిన రెడ్లను అరెస్ట్ చేసి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోనగిరి స్వామి, బండి కుమారస్వామి, బోనగిరి కుమారస్వామి, బోనగిరి నాగరాజు, నాంపల్లి అశోక్, పాక రమేష్, బోనగిరి నాగరాజు, బోనగిరి ఐలయ్య, బోనగిరి సమ్మయ్య, బోనగిరి రాములు, బోనగిరి మహేందర్, వడ్లకొండ రాజు, మర్రిపల్లి రాజు, బోనగిరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కుమ్మర మల్లికార్జున స్వామి దేవస్థానంలో అడుగు పెట్టేయకుండా రజక కులానికి సంబంధించిన ఆడబిడ్డను గుడి లోపలికి రానియకుండా అగ్రకులాలకు చెందిన రెడ్డిస్ వాళ్ళు వాళ్ళ పెత్తనం చెలాయించి వాళ్ళ మీదకి దారిలో పాల్పడి ఈరోజు ఒక చిన్న పాప మరణానికి కారణమైన రెడ్డి సంఘానికి అగ్రకులాల పెత్తనం నశించాలని, అలాగే ప్రభుత్వం వాళ్ళని వెంటనే శిక్షించాలని, ఆ దోషులను వెంటనే పోలీసు రిమాండ్ పంపించి రజక తరఫున ఎల్కతుర్తి రజక సంఘం తరఫున కోరడం జరుగుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కాజీపేట ఆర్ఓబి, ఇందిరమ్మ ఇండ్లు, హన్మకొండ కాజీపేట తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలకు స్థలాల గుర్తింపు, బీసీ భవన్, వెల్నెస్ సెంటర్లు, వైద్యులు, సిబ్బంది కొరత, ఇతరితర అంశాలు, వడ్డపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి తదితర అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే కలెక్టర్ సమీక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలుతో తన్ని హత్య చేసిన ఆ గ్రామం అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి, తుకారం రెడ్డి కొందరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్య నేరం కింద కేసు నమోదు చేసి 8 మంది హంతకులను 24 గంటల్లో తక్షణమే రిమాండ్ చేయాలని బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన మీడియా సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ నాయకుల దండలతో సేవా కులాలపై దుశ్చర్యలకు పాల్పడుతున్న అగ్రవర్షాల హంతకులందరినీ 24 గంటల్లోపు తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రావుల సుదర్శన్ మాట్లాడుతూ తక్షణమే నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలడుగుల సురేందర్, పారుపల్లి రవికుమార్, నాగపురి సంతోష్, హరి, సుంకరి రాజు, చీకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనే ప్రాంతంలో దేవాలయ దర్శనానికి వెళ్ళిన రజక కుటుంబంపై దాడి చేసి 18 తారీఖు నాడు దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా వారిపై ఎటువంటి చర్య కూడా లేదు. 8 మంది దుండగులీలో ఉన్నారు, అయినా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు కేవలం రెడ్డి ఉన్నత వర్గం కాబట్టే చర్యలు తీసుకోలేదా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని ఇన్ని రోజులుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ సమస్యపై స్పందించి ఈ సమస్యను వెంటనే అరెస్ట్ చేసి వాళ్లకు శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తూ, మరియు సభ్య సమాజంలో ఇలాంటి నీచమైన చర్య నా జీవితంలోని 40 ఏళ్ళు రాజకీయంలో నేను కూడా రజక సామాజిక వర్గానికి చెందిన వాడిని, కానీ ఇట్లాంటి చర్యను ఇట్లాంటి సంఘటన ఎన్నడూ చూడలేదు. ఇది దురదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే బహుజన రాజ్యం వస్తుందని అనుకున్నాం, కానీ గతంలో వెల్మా దొరలు ఇప్పుడు రెడ్డి దొరలు పాలిస్తూ ఉన్నారు.
మరి ఆడబిడ్డలుగా చెప్పుకున్నటువంటి రజకులను అన్ని సేవలు చేసుకున్నటువంటి అగ్రవర్ణాలు సేవలు చేసుకున్నాక వాళ్ళని నీచంగా చూడడము, ఈ విధంగా వారిపై దాడి చేసి ఒక పసిపాపను చంపడము, కుటుంబాన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, మరి అగ్రవర్ణాల వత్తాసు తీసుకొని వారి సపోర్ట్ తీసుకొని ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న అగ్రవర్ణాలను ఈ యొక్క పోలీసులు మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారో, మరి ఇతరులకైతే ఒక న్యాయము, చాకలు మరి తక్కువ కులం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి వాళ్ళు బాధితులు వాళ్ళు అయినప్పటికీ అవతల పక్క ఎవరైతే వాళ్ళని కొట్టిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కేసు తీసుకొని మరి పోలీసు చాకల మీద కేసు పెట్టి ఈ రకంగా మరి అక్కడ ఉండే సర్పంచ్ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ 8 మంది దుండగులు ఉంటే వాళ్ళను అరెస్ట్ చేయకుండా మరి కేసు పెడదామని వచ్చిన చాకల మీదనే కేసు పెట్టి మరి ఉబెత్తున ఈ పోరాటం లేచినప్పుడు ఆ కేసును తీసుకుంటున్నారు తప్ప ఇప్పటికి కూడా మరి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అప్పుడు గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రక్షణ లేదు. సరే చాకలోళ్ళని చూడకుండా మరి మానవీయ కోణంలో కూడా ఆ పసిపాపను కానీ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ అగ్రవర్ణాలకు కొంచెమన్నా సిగ్గుండాలే. మరి ఈ విషయం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి వత్తసు తీసుకొని ఆయన సపోర్ట్ తీసుకుంటే అగ్రవర్ణాలు ఈ రకంగా రెచ్చిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలి, ఈ రాష్ట్రంలో అగ్రవర్ణమైన పేదవర్గమైన అట్టడుగు వర్గాలైనా అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది, తప్పు చేస్తే అందరికీ సరైన శిక్ష ఉంటాయి అనే విషయాన్ని మరి కింది వర్గాలకు వారి రెడ్డి వర్గానికి చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయాలని చెప్పి బహుజన చాకలి ఎలమ ఫౌండేషన్ నుంచి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్ లేకుండా పరీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు నిషేధించబడ్డాయి. విద్యార్థులు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడకుండా సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు సజావుగా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. నెక్కొండ మండలం 3 తాండ గ్రామ సర్పంచ్ బోడ బాలునాయక్, ఉప సర్పంచ్ కేలోతు మమతా నరేష్, వార్డు మెంబర్లు బోడ మంగమ్మ రవి, బోడ వీరన్న, బోడ పవన్, 3 రమేష్, 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నర్సంపేట శాసనసభ్యులు, నర్సంపేట అభివృద్ధి ప్రదాత దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కట్టి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి, రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, మండల ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడియా తిరుమల్, మాదాటి శ్రీనివాస్, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, మండల కోశాధికారి కేవి సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు షేక్ షబ్బీర్, కొనిజేటి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న చెన్నూరు పట్టణంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. చెన్నూరు పట్టణంలోని మదనపోచమ్మ దేవాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, వీలైనంత త్వరగా బెయిల్పై విడుదల కావాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు దేవాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి అమ్మవారికి 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. పూజల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాల్క సుమన్ త్వరలోనే న్యాయం పొందాలని, పార్టీకి మళ్లీ సేవలందించాలని ఆకాంక్షిస్తూ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలను, అన్యాయంగా న్యాయం కోసం గుర్తాడుతున్న మన సుమనన్నను ప్రజలు గెలిపించి మద్దతు ఇచ్చిన మ్యాండేట్ను నిలబెట్టడానికి, ప్రజల మనోభావాలను నిలబెట్టడానికి కొట్లాడుతున్న సుమనన్నను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినందుకు నిరసన కార్యక్రమాలు తెలుపుతూ, అదేవిధంగా రేపు కోర్టులో బెయిల్ పిటిషన్పై జరుగుతున్న వాదనలు ఆ దేవుని కృప వల్ల ఈ చెన్నూరు మదనపోచమ్మ చాలా పవర్ఫుల్ దేవత.
ఆ దేవత ఆశీర్వాదం ఉండి సుమనన్నకు బెయిల్ రావాలని, మంజూరు కావాలని చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 500 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ప్రాధేయపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని, మంత్రి గారికి కనువిప్పు కలగాలని, మరి కాదనపల్లిలో మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ కానియకుండా అడ్డుకున్న శక్తులను మరి వారందరికీ కనువిప్పు కలగాలని ఈరోజు మరి చెన్నూరు విరవేలుపైనటువంటి శ్రీ మదనపోచమ్మ గారికి 500 కొబ్బరికాయలు కొట్టి మరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. బాల్క సుమన్ గారికి ఆరోగ్యాలు, అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ఇక్కడ ఎవరైతే ఆయనపై కక్షలు, కార్పణ్యాలు, కుటిల రాజకీయాలు చేస్తున్నారో వారందరికీ ఆ యొక్క మదనపోచమ్మ వారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడుతుండగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చక్ర స్నానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్ర స్నానం సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని 5 దివ్యాంగులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరేష్ చేతుల మీదుగా ల్యాప్టాప్లను మంగళవారం పంపిణీ చేశారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 దివ్యాంగులకు ల్యాప్టాప్లను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, సామాజికవేత్త ఈవి శ్రీనివాసరావు, FRO రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గన్పూర్లోని TGMS పాఠశాలలో SSC పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మణికంఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SI అశోక్ కుమార్ హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రంజిత్ పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంగా మణికంఠ ఫౌండేషన్ చైర్మన్ మణికంఠ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రోత్సాహకరంగా మాట్లాడారు. కష్టపడి చదవడం, క్రమశిక్షణతో జీవించడం, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచనలు ఇచ్చారు. లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా SI అశోక్ కుమార్ మరియు ఉపాధ్యాయులు మణికంఠ గౌడ్ని మరియు ఆయన బృంద సభ్యులను శాల్వాతో సత్కరించి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి పరీక్ష హాల్కు అధికారులు పంపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగాయని ఇంటర్ విద్యార్థులు అన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను కల్పించినట్లు అధికారులు తెలిపారు. 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. MRPS MSP భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా SC ST మెంబర్ అంబాల చంద్రమౌళి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద అభిమానంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ తన జన్మదిన వేడుకలు చేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు 43వ జన్మదినం సందర్భంగా నా శ్రేయాభిలాషులు, నా ప్రేయాభిమానులు అందరూ కూడా ఈరోజు ఘనంగా నా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అనేక సమస్యల మీద SC STల పట్ల, SC ST BC మైనార్టీ వర్గాల పట్ల ఎన్నో సేవలు అందించినటువంటి చరిత్ర నాకున్నది కనుక వాళ్ళ అందరి ప్రేమను నేను పొందగలుగుతున్నాను. కావున ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏ సమస్య వచ్చినా SC ST BC మైనార్టీ వర్గాలకు చేదోడు వాదోడుగా ఉండి నేనున్నానని చెప్పి ముందు వేయటువంటి పరిస్థితి నా దగ్గర ఉన్నది కనుక ఈరోజు SC ST BC మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు ఘనంగా పార్టీలకు ఖచ్చితంగా, కులాలకు ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు నాకు పాల్గొని నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు
శుభాభివందనాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూపాలపల్లిలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో ర్యాలీలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు. కుమ్మర జాతరలో మృతి చెందిన శిశువు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుమ్మర జాతర శిశువు మృతి ఘటనకు నిరసనగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రజక సంఘం బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.